ఈరోజు మత్స్యకారులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తూ ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్, ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ళ పిల్లోడు. బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. డిఫెన్సివ్గా ఉండాల్సిన విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అఫెన్సివ్లో ఉంటాడు, అంటే ఎదురు దాడి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లేటెస్ట్గా జరుగుతున్నటువంటి అప్పల సీదిరిరాజు గారి వ్యవహారం. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఆయన కొడుకు ఒక బైక్ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యవహారం. ఎవరైనా అటువంటి ఘటన జరిగినప్పుడు అది అనుకోకుండా జరిగిన ఘటన అయి ఉండొచ్చు. ఆల్ సైడ్ అండ్ డన్, ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో దాని గురించి లోతులోకి వెళ్ళడం అనవసరం. ఏదో జరిగింది, దానికి చట్టం తన పని తాను చేసుకోపోవాల్సిందే, దాని గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు అని అనుకొని ఊరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా కాదు, ఎదురుదాడి చేస్తాడు. నిన్న విశాఖపట్నం వెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి? సీదిరి అప్పలరాజు గారు మత్స్యకార వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడం అనేది మత్స్యకార సామాజిక వర్గాన్ని అణిచివేయటమాట. ఈ కూటమి ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందట ఈ విధంగా కేసులు పెట్టి. ఏదో 18 ఏళ్ల పిల్లోడు ఒక యాక్సిడెంట్ చేస్తే ఎవరో చనిపోయారు, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, దాని మీద కేసు పెట్టడం ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది విచిత్రం. ఏదో సామాన్యులు ఎవరైనా అట్లా మాట్లాడవచ్చు, కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి, రేపు ఎప్పుడైనా మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్న వ్యక్తి, చట్టాలతో సంబంధం లేకుండా, న్యాయం ధర్మం అనే విషయాలతో సంబంధం లేకుండా ఏదో ఫ్యూడల్ వ్యవస్థలో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు. అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు, యాక్సిడెంట్లో ఎవరో చనిపోయారు, దానికి కేసు పెడితే కులానికి అంటగట్టడం ఏంటి? కులానికి దానికి సంబంధం ఏమన్నా ఉందా? అందులో మానవత్వం లేకపోవడం ఏంటి? ఆ బైక్ ఇష్టారాజ్యంగా నడిపి ఎవరినో చంపడం ఏమో మానవత్వం. అలా చంపినందుకు పోలీసులు ఒక కేసు పెడితే అది ప్రభుత్వం యొక్క అమానుషమా? ఎంత కన్వల్యూటెడ్ లాజిక్కో చూడండి. ఇంకా గమ్మత్ ఏమిటంటే ఏదో యాక్సిడెంట్ చేశారు, పోలీసులు కేసు పెట్టారు అనేటువంటి వ్యవహారం కాదు ఇది. ఇందులో ఆయన కొడుకుతో పాటు సీదిరి అప్పలరాజు గారు కూడా చాలా నేరాలకు పాల్పడ్డాడు. రాజకీయ నాయకుడు అయి ఉండి, ప్రజాప్రతినిధి అయి ఉండి, మంత్రిగా పనిచేసి గతంలో ఆయన సామాన్యుల నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది కూడా చేయాల. అదేంటంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత తన కొడుకుని ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించడానికి వేరే వాళ్ళని తీసుకొచ్చి యాక్సిడెంట్ చేసినట్టుగా చెప్పించాడు. సిద్ధార్థ త్యాడి అని చెప్పి అతను సీదిరి అప్పలరాజు గారి అనుచరుడు వైసీపీలో. అది కేసును తప్పుదోవ పట్టించడం కాదా? అది చట్టాన్ని ఉల్లంఘించడం కాదా? 18 ఏళ్ల కుర్రవాడు ఏదో యాక్సిడెంట్ చేస్తే అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అతనికి 19 ఏళ్ళు, అది పక్కన పెడితే 18 ఏళ్ళు అనుకున్నా కూడా యాక్సిడెంట్ చేసి ఎవరినైనా చంపేస్తే ఏముంది, పిల్లోడు బుల్లెట్ నడుపుకుంటూ యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి వదిలేస్తారా? ఆయన కనుక అధికారంలో ఉండుంటే అది జరిగేదనమాట. అది గ్రహించాల్సిన విషయం. దాన్ని ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ పేరు మీద పెట్టి ఆ కేసుని చాలా డైల్యూట్ చేసి చివరికి ఎవరికి శిక్ష పడకుండా చేసేవారు అన్నమాట. ఆ అవకాశం లేకుండా పోయిందే అనేది ఆయన కోపం. ఇందులో ఎంత మతలబు జరిగిందంటే యాక్సిడెంట్ అయిన వెంటనే సీదిరి అప్పలరాజు గారికి తెలుసు. ఎందుకంటే ఆయన ఘటనా స్థలానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడి నుంచి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని కట్లు కట్టించుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇళ్లే ముందు ఈ సిద్ధార్థ త్యాడి అనేటువంటి అప్పలరాజు గారు అనుచరుడు, వైసీపీ కార్యకర్త, మరి ఏం మాట్లాడుకున్నారో అతన్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. పంపించి ఇదిగో నేనే చేశాను అని చెప్పాడు. ఆ బుల్లెట్ బండి కూడా అతని పేరు మీదే ఉన్నది అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పోలీసులు అతని మీద కేసు పెట్టేశారు. కేసు పెట్టి ఏం జరిగిందో తెలుసా? స్టేషన్ బెయిల్ ఇచ్చారు వెంటనే. అంటే పోలీసులు కూడా ఆ కేసును ఆల్రెడీ నాన్ సీరియస్గా తీసుకున్నారు.
మరి సీదిరి అప్పలరాజు గారు చెప్పడం వల్ల డబ్బులు కాసించో మరొక కారణమో మనకు తెలియదు. ఎవరైనా సరే ఆరవ కాదనుకోండి, అంటే సీదిరి అప్పలరాజు గారి అబ్బాయి కాదనుకోండి, సిద్ధార్థ చాడి అని అతనే అనుకోండి, ఎవరైనా కూడా యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపేస్తే జస్ట్ స్టేషన్ బెదిరించి పంపించేస్తారా వెంటనే. కాబట్టి అక్కడే ఏదో జరిగిందని చెప్పి అర్థమవుతోంది. అంతటితో ఆ కేసు ముగిసిపోయేది. జూలై 10వ తేదీన ఈ యాక్సిడెంట్ జరిగితే 11వ తేదీన ఈ కార్యక్రమం అంతా జరిగిపోయింది. అతని మీద కేసు పెట్టడం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం, అతను వెళ్ళిపోవడం అంతా అయిపోయింది. కేసు క్లోజ్ ఇక అంతటితో అన్నట్టు. అయితే అనుకోకుండా 12వ తేదీన పేపర్లో వార్తలు వచ్చినాయి. వార్తలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఇదిగో కనుక్కున్నాం, బండి నడిపింది యాక్చువల్గా సిద్ధార్థ త్యాడి కాదు, ఎందుకంటే సీసీటీవీ విజువల్స్ ఉన్నాయి. అసలు యాక్సిడెంట్ జరిగిందని, ఒక వ్యక్తి చనిపోయాడని రిపోర్ట్ వచ్చినప్పుడు మామూలుగా పోలీసులు ఏం చేయాలి? సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళాలి, ఎలా జరిగింది, ఎవరు నడిపారు బండి, ఎవరు చనిపోయింది, ఎవరు ఎట్లా జరిగింది, ఇవన్నీ చూడాలి కదా. ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా. ఏమీ చేయలేదన్నమాట. పోలీస్ స్టేషన్లో ఎవరో వచ్చారు, నేనే చేశాను అన్నాడు ఆయన. మరి మాజీ మంత్రి గారు ఫోన్ చేశారో మరొక కారణం చేతనో తెలియదు, కానీ వెంటనే స్టేషన్లోనే బెయిల్ ఇచ్చారు. కోర్టుకు కూడా అతన్ని హాజరుపరచాల. తర్వాత మీడియాలో వచ్చేసరికి సరే వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ఉన్నది కాబట్టి తప్పించుకోవడం కష్టం కాబట్టి ఆరవను అరెస్ట్ చేయాలని చెప్పారు. సరే అప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, మామూలుగా కనుక అప్పలరాజు గారు ఇది జరిగింది, వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి ఉంటాడు, ఆయన వెళ్ళాడు ఘటనా స్థలానికి. వెళ్ళి వెంటనే మంత్రిగా కూడా ఉన్నాడు కదా, ఆయనకు ఆ మాత్రం తెలియదా? యాక్సిడెంట్ చేసినప్పుడు వెంటనే విక్టిమ్ ఎవరైతే ఉంటారో బాధితుడు, అతనికి అటెండ్ కావాలి. యాక్సిడెంట్ చేసిన వెంటనే చనిపోయి ఉన్నాడు కదా, కొన్ని నిమిషాలు గంటలో పడుతుంది కదా, అతను ఆసుపత్రికి పంపించాలి, అంబులెన్స్ని పిలవాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఇవేమీ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే అది పెద్ద నేరం. యాక్చువల్గా ఇటువంటి యాక్సిడెంట్ కేసుల్లో ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ కావచ్చు. అయిన వెంటనే గనక పోలీసులకి సరెండర్ అయ్యి ఇది జరిగిందని చెప్తే చట్ట ప్రకారమే శిక్ష సగానికి సగం తగ్గుతుంది. ఎందుకంటే మీరు ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా చంపాలని చేయలేదు కాబట్టి ఈ యాక్సిడెంట్లకి చాలా తక్కువ శిక్ష ఉంది మన చట్టాల్లో. 5 సంవత్సరాలు మ్యాక్సిమం, చాలాసార్లు అంతకంటే తక్కువ పడుతుంది చాలా. అదే మీరు యాక్సిడెంట్ చేసి చెప్పా పెట్టకుండా పారిపోయారు అనుకోండి అక్కడి నుంచి, హిట్ అండ్ రన్ అంటారు దాన్ని. దానివల్ల ఏమవుతుందంటే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కూడా ఎవరు అటెండ్ కాలేదని అర్థం, ఎవరైతే యాక్సిడెంట్ చేశారో వాళ్ళు. దానివల్ల ఆ నేరం చాలా పెద్దదవుతుంది. అప్పుడు శిక్ష 10 ఏళ్ళు, సరెండర్ అయితేనేమో 5 ఏళ్ళు, కానీ హిట్ అండ్ రన్ లాగా యాక్సిడెంట్ చేసి పారిపోతే అక్కడి నుంచి 10 ఏళ్ల శిక్ష. అంతేకాదు, ఒకవేళ అప్పలరాజు గారు కనుక తన కొడుకుని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించి ఉంటే కోర్టులో హాజరుపరుస్తారు కేసు పెట్టి, వెంటనే బెయిల్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు సరెండర్ కనుక అయితే యాక్సిడెంట్ కేసుల్లో వెంటనే బెయిల్ ఇవ్వచ్చని అందులో ఉన్నది. ఇట్స్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ. అంటే అదే సెక్షన్ కింద 2 సబ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ సబ్ సెక్షన్ ప్రకారం ఏంటి, మీరు ప్రమాదం చేసి ఎవరికో గాయం చేయటం మరి చనిపోవడం జరిగితే మీరు సరెండర్ అయితే వెంటనే అప్పుడు కోర్టు వారు బెయిల్ ఇవ్వచ్చు. ఇది బెయిలబుల్ సెక్షన్ పెట్టాలి అని ఉంది చట్టంలో. అదే మీరు హిట్ అండ్ రన్ కింద కొట్టేసి వెళ్ళిపోతే అది నాన్ బెయిలబుల్ సెక్షన్ అవుతుంది, అప్పుడు జైలుకి వెళ్ళాల్సిందే. అంటే సీదిరి అప్పలరాజు గారు కనుక చట్ట ప్రకారం ఆయన చేయవలసిన ఆయన ప్రకారం తన కొడుకుని తీసుకొని వెళ్ళి అప్పచెప్పుంటే పోలీసులకి నెక్స్ట్ డే మళ్ళీ బెయిల్ వచ్చేది. ఆ పని చేయాల. అలా చేయకుండా వేరే వ్యక్తిని బలి చేయడానికి ప్రయత్నించారు. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ తెలియవా? ఒకవేళ మాట్లాడాలి దీని గురించి అనుకుంటే ఈ విషయాలు తెలుసుకోకుండా ఉంటారా? తన కొడుకు యాక్సిడెంట్ చేస్తే మరొకళ్ళని బలిపశువు చేస్తున్నాడు, అది న్యాయమా, అది చట్టమా అనే విషయాలు తెలియవా? అటువంటి ఘటన ఎవరికైనా జరగవచ్చు యాక్సిడెంట్ అనేది, కానీ జరిగినప్పుడు ఎట్లా ప్రవర్తించారు అనేది చాలా ముఖ్యం. ఆయన చట్ట ప్రకారం న్యాయం ప్రకారం ప్రవర్తించాల. అటువంటి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఈ డైలాగులు అని చెప్తాడు? ఇంకొక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటంటే అన్యాయంగా హోమ్సైడ్ కేసు పెట్టారు, ఇదంతా కక్ష సాధింపు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. పోలీసులు ఫైనల్గా అన్నవని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని మీద హోమ్సైడ్ పెట్టారట. అంటే ఆయన మాటలను బట్టి మనకు అర్థమవుతోంది.
అలా పెట్టి ఉంటే అది తప్పు. పోలీసులు ఆ కేసులు పెట్టి మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తే మేజిస్ట్రేటు హోమ్ సైడ్ పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అన్నారట. హోమ్ సైడ్ అంటే మర్డర్ కేసు, హత్యానేరం. ఇది హత్యానేరం కాదు, ఇది నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి చావుకి కారణమవడం. దానికి దీనికి చాలా తేడా ఉంది. అందువల్ల మేజిస్ట్రేట్ గారు ఇదిగో ఈ సెక్షన్లో దీనికి అప్లై కావు, మార్చండి అని చెప్పారట. మార్చారట అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది నిజం అనుకుందాం. ఇక్కడ అగైన్ పోలీసుల పాత్ర మీద చాలా అనుమానం వస్తుంది. ఫస్ట్ ఏమో మీరు అసలు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో ప్రాక్సీని తీసుకొచ్చి అక్కడ ముందు పెడితే అతను అరెస్ట్ చేసినట్టు రాసుకొని వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అదే అనుమానాస్పదం. ఆ తర్వాత విషయం అంతా బయటపడి గగ్గోలు అయ్యేసరికి ఆ 6వ నేతను ఆ కుర్రవాడు వచ్చాడు, లొంగిపోయాడు, కేసు పెట్టారు, బాగానే ఉంది. దానికి తగిన సెక్షన్లు ఉన్నాయి. నెగ్లిజెంట్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి పెట్టకుండా హోమ్ సైడ్ ఎందుకు పెట్టారు? ఏమని అనుమానం వస్తుంది? కావాలని తప్పుడు సెక్షన్ పెట్టి మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే వెంటనే ఇది తప్పు అని చెప్పి ఆయన కేసు కొట్టేస్తే, లేకపోతే వెంటనే బెయిల్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మేజిస్ట్రేట్ గారు ఏం చేశారంటే, మీరు పెట్టిన సెక్షన్లు తప్పు, ఇది హోమ్ సైడ్ కాదు, ఇది నెగ్లిజెంట్ డ్రైవింగ్ కాబట్టి దీనికి ఈ సెక్షన్లో పెట్టండి అని చెప్పారు. దాంతోపాటు వీళ్ళు నేరుగా వచ్చి సరెండర్ కాకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించారు, పారిపోయారు, ఇది హిట్ అండ్ రన్ కేసు అని చెప్పి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి రిమాండ్కి పంపించారు. కాబట్టి ఇక్కడ కూడా పోలీసుల పాత్ర మీద అనుమానం ఉంది. మరి స్థానికంగా శ్రీధర్ అప్పలరాజు గారికి పలుకుబడి ఉండి ఉంటుంది బాగా, ఆయన ప్రభావానికి లోనై ఉంటారు. పోలీసులు ఇట్లా ఎందుకు ప్రవర్తించారు? దీని మీద ఒక వార్త ఏంటంటే, వాళ్ళ పాత్ర మీద దర్యాప్తు జరుగుతోంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అని చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఏదో గోల్మాల్ జరిగింది, అందులో సందేహం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో శ్రీధరి అప్పలరాజు గారు కూడా ఒక పాత్ర పోషించారు, కీలకమైన పాత్ర. అదేంటి? కేసును తప్పుదోవ పట్టించటం. అందువల్ల ఇప్పుడు ఆయన్ని A3 కింద పెట్టారట. మొత్తంగా కేసు ఇదైతే ఇందులో క్లియర్గా ఏ ప్రభుత్వం ఉన్నా చట్ట ప్రకారం కేసు పెట్టాలి. అవతల ఒక వ్యక్తి చనిపోయాడు. అటువంటి ఘటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాజకీయ లబ్ధి పొందుదాం, యాక్చువల్గా అవతల వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలి. ఆబ్వియస్లీ ఈ కూటమి ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉన్నది అంటే, స్థానికంగా పోలీస్ స్టేషన్లోనే ఈ వ్యవహారాన్ని కప్పిపెట్టే ప్రయత్నం జరిగింది అనేది అర్థమవుతోంది. ఎందుకంటే ఎవరో ప్రాక్సీని తీసుకొచ్చి ముందు పెడితే ఇన్వెస్టిగేషన్ చేయకుండానే అతని మీద కేసు పెట్టి అతనికి బెయిల్ ఇచ్చి పంపించేశారు. అక్కడే తెలిసిపోతుంది. ఆ తర్వాత అతని మీద పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా తప్పుడు సెక్షన్లు ఎట్లా పెడతారు? ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని చెప్పి ఎట్లా అనుకోవాలి? దీన్ని బట్టి అర్థమయ్యేది కూటమి ప్రభుత్వం యొక్క చేతకానితనం కనిపిస్తోంది. అది పక్కన పెడితే ఇటువంటి ఒక ఇంపాసిబుల్ కేసులో కూడా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేయటం చాలా విచిత్రం.